బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గన్ పార్క్ మంత్రులు అడ్లూరి, పొన్నం, మజార్ వెళ్లారు. మంత్రులు సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్క్ చేరుకున్నారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసి 2,000 కోట్లు అన్నారు, తెల్లారు 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ ఓవరాల్ ఇష్యూ మీద మరింత క్లారిటీగా మాట్లాడడానికి మనతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే సార్. సార్, ఓవరాల్గా చూస్తే కనుక మార్నింగ్ నుంచి కొన్ని ఎపిసోడ్స్ వైజ్ నడుస్తూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా అంటే మంత్రుల వైపు నుంచి మీరు ఏం చెప్తారు? అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా వాళ్ళు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు మొదటి సవాల్ అనేది మొదలు పెట్టింది ఎవరండి? ఈ తప్పుడు ఆరోపణను, పచ్చి అబద్ధాన్ని మాట్లాడడాన్ని కారకులు ఎవరు? హరీష్ రావు గారు. గురుకులాస్లో 2,000 కోట్ల రూపాయల టెండర్ జరిగింది. అక్రమాలు జరిగినాయి గురుకులాస్లలో. యూనిఫామ్స్లలో కానీ, పిల్లలకు సంబంధించిన మౌలికమైనటువంటి అనేక ఎమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూలో కానీ జరిగిందని చెప్పి అంటున్నారు. మేము ఒకటే విషయం చెప్పిన ఆ శాఖ మంత్రిగా, సోషల్ మినిస్టర్ గా. రెండో విషయం ఏమన్నాడు? ఈ మంత్రులకు ఏం అవగాహన లేదు అని చెప్పి మమ్మల్ని అవహేళన చేసుకుంటూ మమ్మల్ని, మా వర్గాన్ని మెచ్చి మంత్రిగా ఉండడం మేము చేసిన పాపమా, మమ్మల్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడతారు. మేమేమంటున్నాం అంటే, నీ కింద పనిచేసే నీ భజన పనులతోనో, నీ కింద పనిచేసే నీ యొక్క పార్టీ నాయకులతోనో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టించడానికి మేము వస్తాము పోయాలా, గన్పార్క్ కాడికి వస్తామని చెప్పి రాత్రి చెప్పి అది పొద్దున 10 గంటలకు 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. మేము ఆధారాలు తీసుకొని పోయి ఉన్నాం అక్కడ. మేము 12 గంటల తర్వాత ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు మేము బయలుదేరుతున్నాం. పోయి ఒక మాట పోయేటప్పుడు ఏం చెప్పినాం మేము ప్రెస్ క్లబ్ లో? ఇవన్నీ ఎందుకు? మీ మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల రాజ్యాన్ని మీరే పరిపాలించింది కదా, మీరే రాజ్యం మీరు కదా. మీరు ఈ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ తీసుకొచ్చి అసెంబ్లీకి ప్రత్యేకమైన చర్చ పెట్టమన్నది అన్ని అంశాల మీద. 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు మీ హయాంలో జరిగినటువంటి పాపాలు, 2023 డిసెంబర్ నుంచి 2026 ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక విషయాలు చర్చ చేద్దాం. మీ గురుకులాల మీద చర్చ చేస్తారా? గురుకులాల అంశం మాట్లాడతారా? మా శాఖ మంత్రిగా నేను జవాబు చెప్తా. అరే, టెండర్ వాల్యూ అంటే 1,142 రూపాయలండి. 1,142, 1,142 టెండర్ వాల్యూవే. మాట మాట్లాడితే 2,000 కోట్లు, మాట మాట్లాడితే 2 బట్ట కాల్చి మీద పడేయడం. ముఖ్యమంత్రి గారిని ఏదో విధంగా బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి. ఒక ఎస్సీ మంత్రి ఉంటే ఎస్సీ మంత్రిని అవహేళన చేయాలి, ఒక బీసీ మంత్రి ఉంటే బీసీ మంత్రిని అవహేళన చేయాలి, ఒక మైనార్టీ మంత్రిని అవహేళన చేయాలి. ఎస్సీ పిల్లలు, మైనార్టీ పిల్లలు గురుకులాల లోపల గొప్పగా యూనిఫామ్ ఇచ్చి గొప్పగా వాళ్ళు ఉండొద్దు. ఇది దురాలోచన అండి వాళ్ళకు. హరీష్ రావుకున్న ఆలోచన దురాలోచన ఇది. ఎస్ సార్. అంటే వాళ్ళు బయలుదేరి వస్తుంటే మీరు రమ్మన్నారు, బట్ వాళ్ళు బయలుదేరి వస్తుంటే మీరు అరెస్టులు చేయిస్తున్నారు అని వారి ఆరోపణ. ఇప్పుడు మేము అరెస్ట్ కాదండి, నిన్న రాత్రి మేము మాట్లాడినామండి. గత 20 రోజుల కింద ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన ఈ అంశాన్ని మొత్తం తప్పుడు ఆరోపణ చేసుకుంటా పచ్చి అబద్ధ. టెండర్ వాల్యూవే 1,142 అండి. దాంట్లో 642 కోట్ల రూపాయల టెండర్లు విలువడం జరిగింది. 622 కోట్ల రూపాయలకు, 600 పైచీలకు టెండర్లు విలువ జరిగింది. 500 కోట్ల రూపాయలేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. ఎంటర్ 1,100 కోట్ల రూపాయల విలువ గల టెండర్ని పట్టుకొని 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి గత 25 రోజులకి తప్పుడు మాట్లాడుకుంటా, పచ్చి అబద్ధాలు చేసుకుంటా, నేను ఒక దశలో నేను దేనికంటే దానికి సిద్ధంగా చర్చకు రమ్మంటే చర్చకు దారి రాకుండా పారిపోయి ఆయన దగ్గర 9 సంవత్సరాలు ఈ యొక్క
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దోచుకున్నటువంటి సెక్రటరీ పేరు మీద దోచుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని, మాజీ మంత్రిగా పనిచేసిన నా మీద ఓడిపోయిన కొప్పురీశ్వర్తోని నా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటా, నా మీద అవహేళన చేసుకుంటా, ఇలా మా ఇది ప్రెస్ క్లబ్ గారు చర్చ అని చెప్పేసి ఆధారాలు నేను పట్టుకొని కాగితాలు పాలు పట్టుకొచ్చిందండి. ప్రజలతో ఎన్నుకోబడ్డావు, నువ్వు ఎన్నుకోబడ్డావు అది ఇష్టం, నేను కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డా అని చెప్పి నేను ఇలా 10 గంటలకు పోయి ఆడ కూర్చున్నాను. నేను అమరవీరుల స్థూపం మీద అమరవీరుల యొక్క త్యాగంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే వాళ్ళ యొక్క త్యాగంతో. ఆ త్యాగ 10 గంటలకు 12 గంటల దాకా మేము వెయిట్ చేస్తాం. 12 తర్వాత మేము బయలుదేరి మేము మా యొక్క ఏదైతే గత ఇళ్ల పంపిణీ కోసం మేము బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు అక్కడికి పోయిండు. నేను రేపు క్యాబినెట్ ఉన్నది కానీ క్యాబినెట్ సంబంధించిన బ్రీఫ్ సంబంధించిన సబ్జెక్ట్ కోసం నేను వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా అనేక వెల్ఫేర్ ఉన్నాయి. దానిలో భాగంగా నా వెల్ఫేర్ ఉన్నది. నా సబ్జెక్ట్ ప్రిపేర్ కోసం నేను వచ్చిన. రేపు రమ్మనండి. అంతేందుకు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, పామదులు అనుకున్నాడు కదా, 2 సంవత్సరాల కింద ఉన్నాడు కదా, ఆయన రమ్మనండి చర్చకు. ఆయన ద్వారా ఈ మంత్రులు మా అసెంబ్లీకి వీళ్ళందరూ వస్తారు కదా, చర్చ చేయమనండి. అక్కడిక్కడ మాట్లాడుతుంది ప్రెస్ క్లబ్ లా గణపాత్ గారు మాట్లాడడం ఎందుకండి. రమ్మనండి, చర్చకు రమ్మనండి, అసెంబ్లీలో చర్చ చేయమనండి. సార్ తెలంగాణ భవన్కి జూపల్లి కృష్ణారావు గారిని రమ్మని చెప్పారు వాళ్ళు మంత్రిని, అండ్ అక్కడ ఒక చైర్ కూడా వేసి ఉంచారు. ఒకటి సార్, ఇవన్నీ తెలంగాణ భవనం రావడం, గన్ పార్క్ రావడం, ప్రెస్ క్లబ్ రావడం కాదు. మీ కింద భజన చేసేది భజన పనులతో మాట్లాడడం కాదు. అత్యంత దేవాలయం అనేటువంటి ఉన్నతమైన దేవాలయం అసెంబ్లీలో కూడా 2014 నుంచి 23 వరకు మీరు చేసిన పాపాలకు చర్చ చేద్దాం. 2023 నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం చేసినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి 200 యూనిట్ ఉచిత కరెంట్ కానీ, గురుకులాలకు సంబంధించిన వెల్ఫేర్ పిల్లలకు సుమారు లక్షలాది మంది వెల్ఫేర్కి ఇచ్చే యూనిఫామ్స్ విషయంలో కానీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తా అంటున్నా. మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోని మీరు అసెంబ్లీ ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయమని చెప్పి స్పీకర్ గౌరవనండి. గురుకులాల్లో 2000 కోట్ల రూపాయలు గురుకులాల్లో స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడమనండి. ఇప్పుడు నుండి ఈ రోజు చెప్తున్నా కదా, మీ ఫోన్ ద్వారా చెప్తున్నా కదా, 2000 టెండర్ షెడ్యూల్ వాల్యూ చూపెట్టమనండి. మీకు కాగితం చూపెట్టమనండి. 2000 కోట్ల రూపాయల టెండర్ జరిగింది అని టెండర్ షెడ్యూల్ చూపెట్టమనండి. గురుకులాల సంబంధించి టెండర్ షెడ్యూల్ ఉంటుంది కదా సార్, ఉంటుంది కదా, డాక్యుమెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే డాక్యుమెంటేషన్ వాల్యుయేషన్ ఉండాలి, 5000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉండాలి. టెండర్ వాల్యుయేషన్ 1142 కోట్లు. మరి ఇంత అబద్ధాలు ఆడితే ఎట్లా అండి? దేవుడిచ్చిన మీకు నోరు, దేవుడిచ్చిన మీకు తెలివితేటలు, మీరు ఫోన్ చేసుకొని నేను ఫోన్ చేస్తానా, వాళ్ళు ఫోన్ లేపుతారు, ఇవన్నీ డ్రామాలు ఎందుకండి హరీష్ రావు గారు? ఈ డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా డ్రామా ఆడతారు కదా ప్రజలు, మీకు బుద్ధి చెప్పింది. ఇంకెన్ని రోజులు? ఇంకా మేమేమంటున్నాం, అసెంబ్లీ ఏర్పాటు చేయమని, అసెంబ్లీ చర్చ చేద్దాం మనము. సార్ ఇదే అంశాన్ని మన మాజీ మంత్రి అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా 5 గంటలు మీరు తీసుకోండి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి కనీసం 1 గంటనే మాకు సమయం ఇవ్వండి, చర్చిద్దాం అంటున్నారు ఆయన కూడా. ఇప్పుడు ఏమంటున్నాం కదా, రేపు వచ్చి ఏమనండి, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి రమ్మనండి. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారండి? ప్రజలకు జరిగినట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వం పరిపాలించినా, ఆ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఏదైనా పొరపాటు జరిగిన ఏమైనా అంశాలు ఉంటే చర్చ ఎవరు చేస్తారండి? చర్చ ఎవరు నిలవలిస్తారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రమ్మంటున్నాం. ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటున్నాం సార్. మేము కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నాం. మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ గురుకుల పిల్లలు, బీసీ గురుకుల పిల్లలు, మైనార్టీ గురుకుల పిల్లలు, ట్రైబల్ గురుకుల పిల్లలు గొప్పగా యూనిఫామ్ వేసుకొని, గొప్పగా షూస్ వేసుకొని, గొప్పగా దొరల పిల్లలు, ఉన్న డబ్బున్న పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా స్కూల్ పోవడం ఇష్టం లేదా అని అడుగుతాం మేము. ఎందుకు ఇంత ఆర్దాంతం అంటున్నా? సో అంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టడానికి సిద్ధం మీరు? మేము 100 వాళ్ళు ఘోరమనండి. అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంటున్నా. నేను పిలుస్తారుగా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా సార్, నేను 2000 కోట్ల రూపాయలు అనేది పచ్చి అబద్ధం అండి. టెండర్ వాల్యుయేషన్ 1142, దాంట్లో 682 కోట్ల రూపాయల 600 పైచీలకు టెండర్, ఓపెన్ టెండర్ ఆన్లైన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీకి వచ్చే విధంగా ఆన్లైన్ ద్వారా టెండర్ ఇవ్వడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ టెండర్ ఇచ్చినప్పుడే కొంతమంది ఏదైతే ప్రైవేట్ హైదరాబాద్ లో ఉన్న స్టేట్ లో ఉన్న కొంతమంది టెండర్ కాంట్రాక్టులు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దాన్ని డైరెక్షన్ ఇచ్చింది. ఈ టెండర్ ప్రక్రియ అన్ని కూడా క్లియర్ గా ఉన్నది, టెండర్ ప్రక్రియ కొనసాగమని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన తర్వాత టెండర్ జరిగింది. ఓకే, అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల కంటే ముందే ఖచ్చితంగా ఒక సెషన్ అయితే నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజ్ న్యూస్ వేదిక మీరు ఈ విషయం చెప్తున్నారు. ఆయన ఏ అంశం మీద మాట్లాడతాడో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, దానికి మీ మంత్రులందరూ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి. ఎస్ రైట్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.